విమర్శించడం కాదు. భగవంతుడు నీకు మంచి అవయవాలు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు, అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అద్భుతమైన శరీరం, తెలివితేటలు, చేతులు కాళ్ళు. కష్టపడు. నీ శరీరమే నీ ఆస్తి, నువ్వే నీ ఆస్తి, నువ్వే నీ ఫిక్స్డ్ అసెట్. నీ బాడీనే నీ ఫిక్స్డ్ అసెట్. చేతులు కాళ్ళు లేనివాడిని అడుగు, కాళ్ళు లేనివాడిని అడుగు, చెప్తాడు. వీల్ చైర్ లో కూర్చున్న వాడిని పోయి చూడు, తెలుస్తుంది నీకేమి ఇచ్చాడు. చేతులు లేనివాడిని అడుగు, నీకు తెలుస్తుంది. చూపు లేనివాడిని అడుగు, భగవంతుడు నీకేమి ఇచ్చాడో తెలుస్తుంది. మాటలు రానివాడిని అడుగు, భగవంతుడు నీకేమి ఇచ్చాడో తెలుస్తుంది. నాకేం ఇవ్వలేదు, కష్టాలు తప్ప అని భగవంతుని విమర్శించడం కాదు, భగవంతుడి దగ్గర పోయి క్వశ్చన్ చేయడం కాదు. అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు, వాడు తెలివితేటలు వాడి అభివృద్ధిలోకి రా. కష్టపడే శరీరాన్ని ఇచ్చాడు. శరీరమే ఒక అద్భుతం, అదే నీ పెట్టుబడి, అదే నీ అసెట్. గుర్తుంచుకో. ఇంకేదో భూములు, ఆస్తులు, బంగారాలు, వాహనాలు ఇవి కాదు. అద్భుతమైన మానవ జన్మనిచ్చాడు భగవంతుడు. శరీరాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు. కష్టపడు. ఏమిచ్చాడు నాకు కష్టాలు తప్ప అని చెప్పి విమర్శించడం కాదు. కష్టపడు.